అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ప్రపంచానికి ఆయుధాలు అమ్మే పెద్దన్న ఇప్పుడు తన సొంత యుద్ధానికి ఆయుధాలు లేక అల్లాడిపోతున్నాడా? పశ్చిమాసియాలో ఇరాన్తో జరుగుతున్న వార్ అమెరికా రక్షణ వ్యవస్థను, ఆయుధ నిల్వలను పీల్చి పిప్పి చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇరాన్ను దెబ్బ కొట్టడానికి అమెరికా పశ్చిమాసియాలో మోహరించిన ఆయుధాలు దాదాపు ఖాళీ అయిపోతున్నాయట. పరిస్థితి చేజారిపోతుండడంతో దిక్కుతోచని అమెరికా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన మిలిటరీ బేస్ల నుంచి ఆయుధాలను అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలిస్తోంది. అగ్రరాజ్యాన్నే గజగజలాడిస్తూ ఆయుధాల కరువు తెప్పించిన ఇరాన్ వ్యూహం ఏంటి? అమెరికా ఇప్పుడు బయటికి తీసిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? ఇరాన్తో యుద్ధం వేళ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆయుధాలు సరిపోకపోవడంతో అమెరికా ఇప్పుడు తన మాస్టర్ ప్లాన్ బయటకు తీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల నుంచి ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని పశ్చిమాసియా వైపు పరుగులు పెట్టిస్తుంది. దాని పేరే జాసమ్ ఈఆర్. ఇది మామూలు క్షిపణి కాదు, ఇదొక విధ్వంసకర క్రూజ్ క్షిపణి. ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసిన ఒక్కో జసమ్ ఈఆర్ విలువ అక్షరాల $1.5 మిలియన్, దాదాపు 600 మైళ్ళ దూరంలో ఉన్న శత్రువులను అత్యంత ఖచ్చితత్వంతో వెంటాడి నాశనం చేయగల సత్తా ఈ యొక్క క్షిపణి సొంతం. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక దేశం దగ్గర 100 ఆయుధాలు ఉంటే ఒక 10-20 ఆయుధాలను యుద్ధరంగానికి పంపుతుంది. కానీ అమెరికా తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఈ జాసమ్ ఈఆర్ క్షిపణి నిల్వలలో ఏకంగా 3 పైగా ఒకేసారి ఇరాన్ వైపు గురిపెట్టింది. మార్చి చివరిలోనే ఈ క్షిపణులను అత్యవసరంగా యూకేలోని ఫెయిర్ఫోర్ట్ బేస్కు, పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్కు తరలించింది. దీని అర్థం ఏంటి? ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో అమెరికా రోజువారీ ఆయుధాలు ఇప్పటికే ఖాళీ అయిపోయాయని, ఇక గత్యంతరం లేక అత్యవసర పరిస్థితులలో వాడవలసిన తన గ్లోబల్ రిజర్వ్ను ఖాళీ చేస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ దెబ్బకు అమెరికాకు ఆయుధాల కొరత స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది. మొత్తానికి ఇరాన్తో యుద్ధానికి అమెరికాకు ఆయుధాలు కరువై ఈ జాసమ్ ఈఆర్లను తీసుకువచ్చి దీనిపైనే ఆధారపడుతోంది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేరుగా ఇరాన్లోకి వెళ్ళి బాంబులు వేస్తే అమెరికా విమానాలు కూలిపోవడం ఖాయం. అందుకే ఈ స్టాండ్ ఆఫ్ మిసైల్స్ను ఎంచుకుంది. ఇరాన్ బోర్డర్లోకి వెళ్ళవలసిన పనే లేదు. ఎక్కడో దూరంగా గాల్లో ఉన్న అమెరికా స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు B-1B లాన్సర్, B-52 స్టాటో ఫ్రోస్ట్రార్ల నుంచి వీటిని లాంచ్ చేస్తారు. రాడర్లకు కూడా చిక్కని ఈ స్టెల్త్ క్షిపణులు నేరుగా ఇరాన్ లోపలికి చొచ్చుకుపోయి హై వాల్యూ టార్గెట్లను పేల్చేస్తాయి. ఏదేమైనా ప్రపంచం మొత్తాన్ని శాసించే అమెరికాకే తన రిజర్వ్ ఆయుధాలను ఖాళీ చేసుకునేంత భయాన్ని ఇరాన్ సృష్టించిందనేది కాదనలేని సత్యం. అమెరికా ఆయుధాల గోదాములు ఖాళీ అవుతున్న వేళ ఈ జాసమ్ క్షిపణులు ఇరాన్ను నిలువరిస్తాయా లేక ఈ యుద్ధం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.